Hello viewers, welcome back to our channel Tradeables. You are with CS Hai Lakshmi Tota. So ee roju market performance మన వీడియోలో అయితే డిస్కస్ చేసుకోబోతున్నామండి. అండ్ మా Tradeables అప్లికేషన్ ఎంత బ్యూటిఫుల్ గా డేటా పాయింట్స్ ఇచ్చింది అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈరోజు మార్కెట్లో అయితే చాలా హిస్టారికల్ డే అని చెప్పొచ్చండి. ఒకసారి నిఫ్టీ 50 చూస్తే సో ఈ వీక్లో కంటిన్యూస్గా 4 days నుంచి మార్కెట్ అంతా ఒక రేంజ్ బౌండ్ కన్సాలిడేషన్లోనే ఉంది. జస్ట్ నిన్నే స్లైట్గా కొంచెం ఫాల్ చూసాము. బట్ ఈరోజు చూడండి నిఫ్టీ 50 ended up at 24,768 with 219 points appreciation. సో ఆల్మోస్ట్ 1% అయితే నిఫ్టీ 50 అప్రిషియేట్ అయింది నిన్నటితో కంపేర్ చేస్తే. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ చూడండి, సో ఈరోజు చూస్తే నిఫ్టీ 50 నిన్న క్లోజ్ వచ్చేసి 24,548. సో ఈరోజు ఓపెన్ 24,498. సో ఆల్మోస్ట్ సేమ్ నిన్న ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడే ఓపెన్ అయింది. అండ్ ఇఫ్ యూ సీ లో చూడండి 24,180కి వెళ్ళింది లో. అండ్ ఇఫ్ యూ సీ టుడేస్ హై 24,792 వరకు కూడా రీచ్ అయింది. సో ఆల్మోస్ట్ ఇనిషియల్గా ఒక 300 points అయితే లూజ్ అయినా తర్వాత ద రికవరీ రేంజ్ ఈజ్ లైక్ టూ గుడ్. 611 points అయితే రేంజ్ క్రియేట్ చేసింది. సో ఇలాంటిది మార్కెట్లో ఇలాంటి ఒక డే, అది కూడా ఎలాంటి బ్రేకింగ్ న్యూస్, ఎలాంటి ఈవెంట్ కైండ్ ఆఫ్ కోవిడ్ అవనివ్వండి లేకపోతే ఏదైనా ఎలక్షన్స్ న్యూస్ అవనివ్వండి, సో ఇలాంటి ఏ న్యూస్ లేని నాన్ ఈవెంట్ డే మార్కెట్ ఈ రేంజ్లో రేంజ్ క్రియేట్ చేయడం అనేది అయితే ఒక హిస్టారికల్ అనే చెప్పొచ్చు. సో ఈరోజు నిఫ్టీ మూమెంట్స్ అయితే చూద్దాం ఒకసారి. సో ఒకసారి చూడండి, ఇనీషియల్గా లైక్ ఇట్ ఈస్ ఫాల్ చూసింది, బట్ ఆల్ ఓవర్ ద ప్లేస్ ఫ్రమ్ 24 to 43 ఈ రేంజ్ నుంచి ఒక్కసారి మార్కెట్ పికప్ అయిపోయింది. సో ఈ ఫాల్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ టుక్ ద సపోర్ట్ ఎక్కడంటే -225 degrees. సో 30 minutes డేటా ఎప్పుడు మనకి వీక్లీ డేటా పాయింట్స్లో ఇస్తుంది. సో ఒకసారి ట్రేడర్ వ్యూ చూడండి మన డేటా పాయింట్స్. సో వాట్ ఎవర్ వి డిస్కస్ డిగ్రీస్ అయితే గాన్ అనాలిసిస్ అండ్ పర్సెంటేజెస్లో అయితే ఫిబొనాకీ అనాలిసిస్ అని చెప్తూ ఉంటాం కదా. సో ఇక వాట్ ఎవర్ ద చార్ట్స్ వీఆర్ డిస్కసింగ్ 1 hour చార్ట్ ఇండికేట్స్ మన ట్రేడర్ వ్యూలో మంత్లీ డేటా పాయింట్స్ తీసుకుంటుంది. అదే వీక్లీ డేటా పాయింట్స్ వచ్చేసి 30 minutes చార్ట్లో తీసుకుంటుంది. సో నెట్ హై లెవెల్లో చూస్తే ఇనీషియల్గా ఫస్ట్ 2 hours మనకి మార్కెట్ డౌన్ ఉంది. అండ్ ఇఫ్ యూ సీ ఎగ్జాక్ట్లీ 90 degrees దగ్గర అయితే సపోర్ట్ తీసుకుని ఇంకా అక్కడ నుండి అగైన్ ఇట్ బ్రేక్ ద మేజర్ రెసిస్టెన్స్. సో 100% నంబర్ అంటే ఇది లాస్ట్ మంత్ హై. సో ఎప్పుడైతే లాస్ట్ మంత్ హై అనేది ఈరోజు బ్రేక్ అయిందో మార్కెట్ బూమ్ లైక్ ఎనీథింగ్. సో ఎగ్జాక్ట్లీ దాట్స్ వాట్ వీ వర్ డిస్కసింగ్ ఫ్రమ్ అవర్ డేటా పాయింట్స్. సో 90 degrees ఒకసారి గ్యాన్ అనాలిసిస్లో చూద్దామండి. సో అకార్డింగ్ టు గ్యాన్ అనాలిసిస్ 90 degrees అంటే 24,296. సో ఈ లెవెల్ దగ్గర అయితే సో 90 degrees ఈ లెవెల్ దగ్గర నుండే మనకి ఈరోజు సపోర్ట్ అనేది తీసుకుని నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా అయితే క్లోజ్ అయిందండి. సో ఈరోజు నిఫ్టీ మూవ్ అవ్వడానికి మేజర్ కౌంటర్స్ ఏంటో ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మేజర్గా అయితే భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐటీసీ. సో ఈ రోజుతో మనకి ఈ వీక్ కంప్లీట్ అవుతుంది కాబట్టి లెట్స్ సీ టాప్ పర్ఫార్మర్స్ ఫర్ ద వీక్ యాజ్ వెల్. సో ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, బజాజ్ ఫినాన్స్. సో ఈ 5 stocks అయితే మనకి మేజర్ పాజిటివ్ డ్రైవర్స్ అయినాయండి ఈ వీక్కి. అండ్ మంత్ టు డేట్ చూద్దాం బికాస్ వీఆర్ కంప్లీటెడ్ 2 weeks ఇన్ డిసెంబర్ అండ్ ఆల్సో వీఆర్ క్లోజ్ టు ద ఇయర్ ఎండ్ కాబట్టి. సో ఈ మంత్లో అయితే మన నిఫ్టీ పుల్ చేయడానికి మెయిన్లీ హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ అండ్ టీసీఎస్. సో నెగిటివ్ సైడ్లో వస్తే రిలయన్స్ కొంచెం స్ట్రగుల్ అవుతుంది అండ్ హిందూ యూనిలివర్, ఐటీసీ, సిప్లా, ఏషియన్ పెయింట్ అయితే కొంచెం డ్రాగ్ అవుతున్నాయి స్టాక్స్. సో విత్ దాట్ లెట్స్ మూవ్ టు ద బ్యాంక్ నిఫ్టీ. సో మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఈజ్ లైక్ 53,583 అండ్ లిటరలీ అప్రిషియేటెడ్ విత్ 367 points. సో బ్యాంక్ నిఫ్టీ అయితే లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ నుంచి కూడా మంచిగానే పాజిటివ్గానే పర్ఫామ్ చేస్తుంది బ్యాంక్స్. అండ్ అగైన్ ఈ రోజు అయితే లైక్ ఇట్ లిటరలీ 400 points ఆఫ్ అప్రిసియేషన్ అనేది అయితే చాలా గుడ్ రిజల్ట్స్ అండి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఒకసారి ప్యాటర్న్ చూడండి, ఎగ్జాక్ట్లీ ద సేమ్ వి డిస్కస్ ఫర్ నిఫ్టీ 50. ఇనీషియల్గా ఫస్ట్ 2 hours చాలా
ప్రెషర్ చూసింది అండ్ అగైన్ ఫ్రమ్ హియర్ ఇట్ టుక్ సపోర్ట్ అండ్ లైక్ వన్స్ ఇట్ క్రాస్ దిస్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ ఇట్ వెంట్ అప్ లైక్ ఎనీథింగ్. సో ఈ రోజు నిజంగా ఒక హిస్టారికల్ డే అని చెప్పడానికి ఇదే అండి. హ్యూజ్ రేంజ్. మనం నిఫ్టీ 50లో అయితే 600 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయిందని చెప్పుకుంటున్నాం కదా, బట్ లెట్స్ సి బ్యాంక్ నిఫ్టీలో చూడండి 1389 పాయింట్స్ రేంజ్ అయితే క్రియేట్ అయింది. సో ఇట్స్ లైక్ రిమార్కబుల్ నంబర్ అన్నమాట. అండ్ ఇంకొకసారి మీరు ఇది చూస్తే ఇన్వెస్టర్ వ్యూ నుంచి లెట్స్ సి, సో ఆల్ టైమ్ హై వచ్చేసి 54,467. సో ఆల్ టైమ్ హై అయితే చాలా దగ్గరలోనే బ్రేక్ అవ్వబోతుంది బ్యాంక్ నిఫ్టీ, లైక్ వీఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు దాట్. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి ఇండెక్స్ మూవర్స్ చూద్దామండి, ఏ కౌంటర్స్ మన బ్యాంక్ నిఫ్టీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో అనేది. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఈ రోజు అయితే ఐసిఐసిఐ, కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సూపర్ పర్ఫార్మెన్స్ లాగా ఉన్నాయి. సో ఇఫ్ ఈ సీ ఈ మంత్ ఓవరాల్ గా 2 weeks అయింది కాబట్టి, సో 2 weeks లో ఆల్మోస్ట్ 11 counters out of 12 are like very beautifully contributed to the positive rally of the banks. ఓన్లీ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒకటి మనకి కొంచెం నెగటివ్ లో ఉందండి. సో ఒకసారి సేమ్ వే లెట్స్ సి ఐటీ పర్ఫార్మెన్స్ చూద్దామండి. ఐటీ ఈజ్ లైక్ చాలా చాలా బ్యూటిఫుల్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది. లైక్ ఎవ్రీ డే ఐటీ ఈజ్ ఎండింగ్ అప్ ఇన్ ద పాజిటివ్. సో 45,995 దగ్గర ఐటీ క్లోజ్ అయింది అండ్ 294 అప్రిసియేషన్ పాయింట్స్. ఒకసారి రేంజ్ చూద్దాం. ఐటీలో క్రియేట్ అయిన రేంజ్ చూస్తే 1000 పాయింట్స్ అండి రేంజ్ క్రియేట్ అయింది ఈ రోజు. అండ్ ఐటీ అయితే ఈ రోజు ఆల్ టైమ్ హై కూడా బ్రేక్ చేసిందండి. సో ఈ రోజు హై వచ్చేసి 46,088 లైక్ విచ్ ఇస్ ఆల్ టైమ్ హై. అండ్ ఒకసారి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూడండి, లైక్ సేమ్ వే బ్యాంక్స్ నిఫ్టీ 50 ఎట్లా ఉందో సో సేమ్ ప్యాటర్న్ తో కూడా మనకి ఐటీ అనేది ఈరోజు చూడొచ్చు. సో ఐటీ అండ్ బ్యాంక్స్ మేజర్ గా మన నిఫ్టీ 15 డ్రైవ్ చేస్తాయి. సో అండ్ ఈరోజు బ్యాంక్స్ అండ్ ఐటీ సిమిలర్ ప్యాటర్న్ లో ట్రేడ్ అవడం వల్ల ఆల్మోస్ట్ నిఫ్టీ 50 కూడా పుల్ అయిపోయింది. సో దాట్స్ హౌ ఈరోజు మనకి ఇక్కడ ఇండిసెస్ కూడా కనిపిస్తున్నాయి కదండి, లైక్ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ నిఫ్టీ అన్ని అప్వర్డ్ చూపిస్తున్నాయి. అంటే ఇట్స్ లైక్ ఎండింగ్ అప్ ఇన్ ద బులిష్ ట్రెండ్ అని చెప్పి ఇండికేషన్ అయితే మనకి మా పోర్టల్ ఓపెన్ చేయగానే అక్కడ తెలిసిపోతుంది, లైక్ నిఫ్టీ 50 కానీ బ్యాంక్ కానీ ఐటీ కానీ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనేది. So with that, let's discuss to top 10. So Nifty top 10, banks top 10 ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది ఇక్కడ ఒకసారి at a glance we can see. So Nifty top 10 వచ్చేసి 9 counters out of 10 like బులిష్ ట్రెండ్ చూపిస్తున్నాయి. అండ్ దీస్ ఆర్ టైమ్ ఫ్రేమ్స్, డైలీ అవ్వండి, వీక్లీ అవ్వండి, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ. సో అన్ని టైమ్ ఫ్రేమ్స్ లో ఇట్స్ గివింగ్ బులిష్ సిగ్నల్. సో టాప్ 10 అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయండి. సో ఆ వ్యూ అయితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో సేమ్ వే బ్యాంక్ లో టాప్ 10 ఎట్లా ఉన్నాయి అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ హియర్ మనకి ఇండికేటర్స్ ఏవైతే ఇస్తున్నాయో, సో డైలీలో అయితే 4 counters స్ట్రాంగ్ గా ఉన్నాయి, మంత్లీ 6 counters స్ట్రాంగ్ ఉన్నాయి, అండ్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ సర్టెన్ డౌన్ ట్రెండ్ ఉన్నా కూడా ఇయర్లీ చూడండి 6 out of 10 ఆర్ లైక్ ఇన్ గ్రీన్ ఫర్ బ్యాంక్స్. సో ఐటీ చూద్దాం. ఐటీ టాప్ 10 చూస్తే సో ఐటీ ఈజ్ లైక్ యునానిమస్ గా అన్ని టైమ్ ఫ్రేమ్స్ లో కూడా 10 out of 10, 10 out of 10, 9 out of 10. సో ఐటీ ఈజ్ రియలీ స్ట్రాంగ్ సెక్టర్ అనేది అయితే మనకి ఇక్కడ అర్థమైపోతుంది కదండి. సో నెట్ ఒకసారి చూస్తే నిఫ్టీ 50 వెరీ స్ట్రాంగ్, బ్యాంక్ నిఫ్టీ బులిష్ ప్లస్ ప్లస్ ఇండికేట్ చేస్తుంది, వెరీ స్ట్రాంగ్. ఐటీ నిఫ్టీ కూడా బులిష్ ప్లస్ ప్లస్ ఇండికేట్ చేస్తుంది, వెరీ స్ట్రాంగ్. ఫిన్ నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా బులిష్ ప్లస్ ప్లస్. ఓన్లీ రిలయన్స్ ఒకటే స్ట్రగుల్ అవుతుందండి. ఒక్కసారి మనం ఇన్వెస్టర్ వ్యూకి వెళ్ళి కొంచెం ఇయర్ వైజ్ చూద్దాము. సో నిఫ్టీ 50 ఇయర్ లైక్ వీఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ద ఇయర్. సో నెక్స్ట్ 15 days లో ఇయర్ క్లోజ్ అవబోతుంది. సో నిఫ్టీ 50 ఈ ఇయర్ లో క్రియేట్ చేసిన ఆల్ టైమ్ హై బ్రేక్ చేయడానికి జస్ట్ 6% డ్రాగ్ అవుతుందండి. సో అది కూడా మేజర్ గా రిలయన్స్ వల్ల. ఇఫ్ యూ సీ రిలయన్స్ బీయింగ్ ద హైయెస్ట్ వెయిటేజ్ ఇన్ నిఫ్టీ 50, 21% అయితే ఫాల్ ఉంది. లైక్ హై రికవరీ చేసుకోవాలి, లైక్ ఆల్ టైమ్ హైని రీచ్ అవ్వడానికి స్టిల్ 21% అయితే మనకి రికవరీ చేయాలండి. సో అప్పుడు మన నిఫ్టీ 50 కూడా మనకి ఆల్ టైమ్ హైని బ్రేక్ చేస్తుంది. సో ఒక్కసారి ఆల్ టైమ్ హై బ్రేక్ చేసింది అంటే దాట్ విల్ బి ట్రెండ్ రివర్సింగ్, లైక్ ఇంకా మార్కెట్ ఫర్దర్ గా అప్ సైడే వెళ్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బ్యాంక్ చూడండి, వీఆర్ జస్ట్ వెరీ క్లోజ్, 1.62% మాత్రమే మనం నియర్ బై ఉన్నాం. సో వెన్ ఎవర్ బ్యాంక్ నిఫ్టీ టచ్ క్లోజెస్ అబౌవ్ ఆల్ టైమ్ హై, దెన్ బ్యాంక్స్ లైక్
అప్వర్డ్ మొమెంటంలోనే వెళ్తుంది నెక్స్ట్ ఇయర్ అని కూడా మనం ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. సో ఐటీ నిఫ్టీ చూస్తే ఇట్ ఆల్మోస్ట్ క్లోజ్డ్ అండి. ఈరోజు ఆల్ టైమ్ హై అయితే టచ్ చేసేసింది. సో దాట్స్ హౌ ద సెక్టర్స్ ఆర్ లైక్ ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ వెరీ నియర్ బై ఉంది. సో మేబీ దేర్ ఆర్ ఛాన్సెస్ లైక్ ఆల్ టైమ్ హై అయితే ఈ మంత్ ఎండ్ లోపే రికార్డ్ చేసే ఛాన్సెస్ అయితే చాలా హెవీగానే కనిపిస్తున్నాయి. సో ఒకసారి హీట్ మ్యాప్స్ చూద్దాం. సో హీట్ మ్యాప్స్ లో నిఫ్టీ 50 ఈ రోజు టాప్ పర్ఫార్మర్స్ ఎవరో చూద్దామండి. సో భారతీ ఎయిర్టెల్ నిన్నటి నుంచి కూడా భారతీ ఎయిర్టెల్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. సో కోటక్ బ్యాంక్, ఐటీసీ. టాప్ లూజర్స్ వచ్చేసి కూడా చూద్దాం ఈరోజు శ్రీరామ్ ఫినాన్స్ అండ్ టాటా స్టీల్. సో సేమ్ వే యూ కెన్ ఆల్సో సీ ఇయర్ వైజ్ డేటా. సో ఇయర్ లో స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసిన స్టాక్స్ ఏంటో కూడా ఇక్కడే మనకి వ్యూ అనేది వచ్చేస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో టాప్ పర్ఫార్మర్స్ ఎవరు ఈ రోజు అంటే కూడా కోటక్ బ్యాంక్ బీయింగ్ ద టాప్, ఐసిఐసిఐ టాప్ లో ఉందండి. సో ఐటీ నిఫ్టీ హెచ్సిఎల్ టెక్ అండ్ కోఫోర్జ్ ఇస్ పుల్లింగ్ అప్ ద ఐటీ టుడే మేజర్లీ. సో క్విక్ గా ఒకసారి ఈటీఎఫ్స్ చూద్దాం సో దాట్ విల్ గెట్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ సెక్టర్స్ ఆర్ పర్ఫార్మింగ్. సో ఈరోజు ఐటీ బీస్ బీయింగ్ ద టాప్, నిఫ్టీ బీస్, బ్యాంక్ ఆల్సో బాగా పర్ఫార్మ్ చేసింది. బట్ ఫార్మా అండ్ గోల్డ్ స్లైట్లీ లాగ్ ఉన్నా కూడా లుక్ ఎట్ ద ఇయర్లీ పర్సెంటేజ్ గైస్. లైక్ ఇయర్లీ ఫార్మా, ఐటీ, ఆటో బీయింగ్ ద టాప్ అండ్ గోల్డ్ బీస్ 20% వచ్చిన, బ్యాంక్ బీస్ కూడా ఆల్మోస్ట్ రికవరింగ్ లైక్ క్లోజ్ టు 12%, బట్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ ఇన్ ఎ బెటర్ వే. సో ఓవరాల్ ఇట్స్ గివింగ్ 23.36% యావరేజ్ గా రిటర్న్స్ ఇస్తున్నాయండి ఈటీఎఫ్స్ అన్ని కలిపి. సో దిస్ ఇస్ గుడ్ ఇండికేషన్ అండ్ గుడ్ ఇంప్రూవ్మెంట్ వీ కెన్ సీ. సో దాట్స్ ఇట్ అండి. సో నెట్ లెట్స్ సీ ఒకసారి ఫైనల్ గా నిఫ్టీ 50 టార్గెట్స్ అయితే చూద్దాము వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్దర్ అని. సో ఈరోజు 24,768 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి లైక్ లెట్స్ గో టు ఎక్స్పర్ట్ వ్యూ. సో ఎప్పుడైతే లైక్ అండ్ ఇంకో వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ వీ కెన్ డిస్కస్ ఈరోజు. వాట్ వీ డిస్కస్డ్ ఈజ్ లైక్ 24,500 దగ్గర నిన్న క్లోజ్ ఉన్నా కూడా ఈరోజు 24,180కి లోకి వెళ్ళింది అండ్ కరెంట్ ఈరోజు హై చూసింది కూడా 24,792. సో ఇఫ్ యూ సీ మనం ఈ డేటా పాయింట్స్ ఇస్తున్నాం కదండి బెస్ట్ ఫెయిర్ వాల్యూ అని చెప్పి. సో ఈ డేటా పాయింట్స్ షార్ట్ టర్మ్ ఇస్ ఇండికేట్స్ ఈ రోజు ట్రెండ్. సో ఈ రోజు నంబర్స్ చూడండి ఎగ్జాక్ట్లీ. సో ఎగ్జాక్ట్లీ మీరు చూస్తే మార్కెట్ ఇక్కడ వరకు ఫాల్ ఉంది అండ్ అగైన్ ఇక్కడ వరకు హై వెళ్ళింది. సో ఈ రేంజ్ క్రియేట్ అయింది ఈరోజు నిఫ్టీ 50. సో మన నెక్స్ట్ పాసిబుల్ టార్గెట్స్ వచ్చేసి వెన్ ఎవర్ నిఫ్టీ క్లోజెస్ అబౌవ్ దిస్. సో నెక్స్ట్ పాసిబుల్ టార్గెట్స్ ఆర్ లైక్ దీస్ టూ నంబర్స్. సో 25,000 ఈ టూ నంబర్స్ ఎప్పుడైతే 25కి అబౌవ్ నిఫ్టీ క్లోజ్ అయిందంటే దెన్ ఆర్ నెక్స్ట్ ప్రాబుల్ ఛాన్సెస్ ఆర్ లైక్ 25కి పైకి నిఫ్టీ ట్రేడ్ అవుతుందని అయితే మనం చెప్పొచ్చు. సో దీస్ వీ కెన్ టేక్ యాజ్ ద టార్గెట్స్ ఆర్ ప్రాబుల్ ప్రెడిక్షన్స్. సో దట్స్ హౌ. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీకి ఇట్స్ 53,583. సో వెరీ క్లోజ్ టు ఆల్ టైమ్ హై. సో 53,550. సో మన నెక్స్ట్ ప్రాబుల్ టార్గెట్ వచ్చేసి వెన్ ఎవర్ వన్స్ ఇట్ క్లోజెస్ అబౌవ్ 53,900 అనే ఫిగర్ ఎప్పుడైతే పైన బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవుతుందో దెన్ ఇట్స్ ప్రాబుల్ లైక్ 54,000 కంటే పైన బ్యాంక్ ట్రేడ్ అవుతుందని అయితే మనం చెప్పొచ్చు. సో దాట్స్ ఇట్ అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీ థాట్స్ అండ్ మీ అనాలిసిస్ మాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఆల్సో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.